హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న కృష్ణని నా తమ్ముతో జాయిన్ చేస్తామని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. మీ ఇప్పుడు మీ లవ్ లైఫ్లో ఏం జరగబోతుంది అసలు? ప్లీజ్ యూనివర్స్, మా చూసే వ్యూయర్స్ యొక్క లవ్ లైఫ్లో ఏం జరగబోతుంది అసలు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు మీ పార్ట్నర్ ఎవరో వాళ్ళ నేమ్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. మీ లవ్ లైఫ్లో ఏం జరగబోతుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. మీరు ఎవరు చూస్తున్నారో, మీ దేని గురించి చూస్తున్నారో, మీరు మీ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది అనేది మీ ఆపోజిట్ పర్సన్ ఎవరో వాళ్ళు నేమ్ని అనుకుంటూ ఉండండి. అగైన్ మీకు క్లారిఫికేషన్ కావాలి, నా లైఫ్లో ఏం జరుగుతుంది అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీ లైఫ్లో ఏం జరగబోతుందో తెలుస్తుంది క్లియర్గా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరు థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఫ్యామిలీని ఇంకో కొంచెం ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. మీరు చేసే సబ్స్క్రైబ్, ఒక లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో కూడా పాజిటివ్ వైబ్ అనేది మీరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. ఆ పాజిటివ్నెస్ మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు రీడింగ్లోకి వెళ్ళిపోదాం. మీ లవ్ లైఫ్లో మీరు ఎఫర్ట్ పెట్టారు, కానీ మీ పార్ట్నర్ మాత్రము ఎఫర్ట్ మాత్రం పెట్టలేదండి. వాళ్ళు మీరు ఇచ్చిన దాన్ని వాళ్ళు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేశారనమాట. అది ప్రేమ అయి ఉండొచ్చు, అమౌంట్ అయి ఉండొచ్చు, ఏదైనా ఎమోషనల్ ఫీలింగ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా కూడా వాళ్ళు మీరు ఇచ్చారు, వాళ్ళు మాత్రం వేరే దగ్గర ఎఫర్ట్ అనేది వేరే దగ్గర ఇన్వెస్ట్ చేశారు. అందుకే తనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీ లవ్ లైఫ్లో సపరేషన్లో ఉండి ఉండొచ్చు, లేకపోతే మీరు కలిసి రీసెంట్గా విడిపోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఆ పర్సన్ మాత్రం అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీకు ఎఫర్ట్ పెట్టలేదు మీ లైఫ్లో ఉన్నప్పుడు, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా ఆ పర్సన్ అక్కడ ఉండే సిచ్యువేషన్లో తను లేరు. ఎమోషనల్గా తను అక్కడ స్ట్రగుల్స్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. అందుకోసమే వాళ్ళు అక్కడి నుంచి తనే బయటికి వచ్చేసే సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. అక్కడ సంథింగ్ గొడవలు జరుగుతున్నాయో, ఏం జరుగుతున్నాయో, అక్కడ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు. ఒక ఫైనాన్షియల్, ఒక ప్రాక్టికల్ నీడ్ మాత్రమే ఉంది అక్కడ. అంటే ఒక అమౌంట్ పర్పస్ నీడ్ మాత్రమే అక్కడ బాండ్ అయి ఉంది. అక్కడ ఉన్న మీ పార్ట్నర్ ఉన్న సిచ్యువేషన్లో. ఎందుకు అంటే మీరు చాలా వాళ్ళని చాలా ఎక్కువగా ప్రేమించడం అనేది జరిగింది. అది వాళ్ళకి అర్థమయ్యింది. ఇప్పుడు వాళ్ళు అందుకే మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన పర్సను ఇప్పుడు మీకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వాలి, మీతో ఒక రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో చాలా డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. వాళ్ళు అది కూడా ఇప్పుడు లెక్క చేయటం లేదు. ఎందుకు అంటే మీ పర్సన్ ఇన్మెచ్యూర్గా ఆలోచించిన పర్సను మీ పార్ట్నరు. మీరు లవ్ లైఫ్, మీ ప్రేమ జీవితంలో ఏమైంది అంటే మీరు ఇక్కడ చాలా డిఫరెంట్ ఉన్న పర్సన్స్ తోటి ఈ రిలేషన్షిప్ అనేది ముందుకు మూవ్ అవుతూ ఉంది. మీరు సింగిల్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్. ఇక్కడ మీకు చాలామందికి చిల్డ్రన్స్ లేరు. అగైన్ విడోస్, అంటే వైఫ్ చనిపోయి ఉండొచ్చు, హస్బెండ్ చనిపోయి ఉండొచ్చు. ఇక్కడ మీరైతే మాత్రం సింగిల్ పర్సన్ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు మ్యారేజ్ కాని పర్సన్ కూడా, చాలామంది మ్యారేజ్ కాని పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చిల్డ్రన్స్ అనేది మీకు లేరు. ఒక స్ట్రాంగ్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు. ఆ విషయము మీ పార్ట్నర్కి కూడా బాగా తెలుసు.
అందుకే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఇంత స్ట్రాంగ్గా ఎలా తయారయ్యారు అని. అంటే ఇంతకుముందు మీరు చాలా బోల్డ్‌గా చాలా ఎట్లా అంటే సాఫ్ట్ నేచర్ తోటి ప్రతి దానికి ఏడుస్తూ, భయపడుతూ, బెగ్గింగ్ చేస్తూ ఇలాంటి ఎనర్జీలో ఉన్న పర్సన్ అనమాట. అంటే మీరు ప్రతిదానికి నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళొద్దు అని అయ్యుండొచ్చు. సంథింగ్ ప్రతీదీ వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పర్సన్ లాగా కనిపించిన పర్సన్ ఇప్పుడు స్ట్రాంగ్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ లాగా మీరు కనిపిస్తూ ఉన్నారు. అండ్ అగైన్ ఇండిపెండెంట్ పర్సన్ లాగా కనిపిస్తూ ఉన్నారు వాళ్ళకి. అందుకే ఇక్కడ మీ ఈ జీ లైఫ్లో సపరేషన్ అనేది బాగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఎనర్జీ వచ్చిందంటే మీరు ప్రేమించిన వ్యక్తి మీ దగ్గర అయితే ఇప్పుడు లేరు యాక్చువల్గా. ఎందుకు అంటే ఈ ఎనర్జీ రాదు. మీరు ఒక హ్యాపీ లైఫ్ ఎనర్జీలో కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రీయూనియను స్ట్రాంగ్ అండ్ స్టెబిలిటీగా అనుకోవడము, అక్కడి నుంచి మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు మూవ్ అవ్వడము. ఇప్పుడు మీ గురించి తను ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉన్నారు, తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నారు. అగైన్ తను చాలా నాకు హెల్ప్ చేశారు, ఆ హెల్ప్ అనేది నేను మర్చిపోలేను అని వాళ్ళు మీ గురించి చాలా చెప్తూ ఉన్నారు. అందుకు వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళైతే వాళ్ళు ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ ఎవరి ద్వారా అయినా కానీ మీ గురించి తెలుసుకుంటూ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. ఈ రిలేషన్షిప్ అనేది మీ జీవితంలో సపరేషన్ అనేది ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తూ ఉందండి. మీ పర్సన్ మీరైతే దగ్గర అయితే లేరు. మీరు ప్రేమించిన మీరు చాలా ఇష్టపడి ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేసిన పర్సన్ అయితే మీ దగ్గర లేరు ఇప్పుడు. కానీ రిలేషన్షిప్ అనేది న్యూగా బిల్డ్ అవ్వబోతుంది, రీయూనియన్ కాబోతుంది. అగైన్ ఈ రిలేషన్షిప్ ముందుకు అనేది వెళ్ళబోతుంది. ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది మీకు ఉండబోతుంది. మీకు తెలియకుండానే మీరు ఇన్ని రోజులు ఒక స్ట్రగుల్స్ అనేవి అనుభవించారు. ఎందుకంటే మీ పర్సన్ లేనందుకు అయ్యుండొచ్చు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ మీకు చేసిన ప్రాబ్లమ్స్ వల్ల అయ్యుండొచ్చు. మీరు చాలా స్ట్రగుల్స్ అనేవి అనుభవించడం అనేది జరిగింది. ఆ స్ట్రగుల్స్ వల్ల మీకు తెలియకుండానే మీ ఆలోచనలలో మీ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ని మీరు బందీలాగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పటి వరకు. అది ఇంకా ఆ ఆలోచనలు అనేది మీరు విడనాడాలి. ఎందుకు అంటే మీకు ఒక న్యూ లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఇది నేను ఎందుకంటే ఇక్కడ ఈరోజు మీ లైఫ్లో జరిగే లవ్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుందో అనేది దాని గురించి చూస్తున్నాను. కాబట్టి మీ లైఫ్ అనేది న్యూ సైకిల్ అనేది న్యూ లవ్ అనేది స్టార్ట్ అవబోతుంది. అంటే మీరు అనవచ్చు, మ్యామ్ మా ఓల్డ్ పర్సన్ తోటైనా న్యూ పర్సన్ తోటైనా మీరు ఎవరి గురించి చూస్తున్నారో వాళ్ళు ఇక్కడ వాళ్ళతో న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీకు ఫైనాన్షియల్గా కూడా ఒక స్టెబిలిటీ అనేది రాబోతుంది. అది మీ పేరెంట్స్ ద్వారా వచ్చే ఆస్తి, మీ పూర్వీకుల ద్వారా వచ్చే ఆస్తి, లేకపోతే ఇక్కడ ఎక్కడో స్ట్రక్ అయిపోయిన అమౌంట్ అనేది మీకు వేరే వాళ్ళ దగ్గర స్ట్రక్ అయిపోయిన అమౌంటు వేరేగా లేకపోతే మీ పర్సనే మీ దగ్గర నుంచి అంటే మీరు ప్రేమించిన వ్యక్తే అది కన్నా అమౌంట్ కన్నా తీసుకొని అమౌంట్ పర్పస్ కన్నా మీకు దూరం అయింటే కన్నా ఆ పర్సనే మళ్ళీ మీకు అమౌంట్ అనేది ఇవ్వబోతున్నారు. మీరు ఇక్కడ చాలా 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 అంటే చాలా ఇష్టపడ్డారు ఒక వ్యక్తిని, అది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆ వ్యక్తి మిమ్మల్ని ఇగ్నోర్ చేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఏ విధంగా అయినా కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు. మీ లైఫ్లో మీరు అర్థం కాని సిచ్యువేషన్లో ఇప్పుడు స్ట్రక్ అయి ఉన్నారు. అంటే ఇప్పుడు నా పర్సన్ కావాలా, నా లైఫ్ని నేను
బిల్డ్ చేసుకోవాలా అనే డైలమాలో మీరు జగిల్ అవుతూ ఉన్నారు. ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాం. మీ లవ్ లైఫ్లో అయితే యాక్చువల్ ఒక మీరు పోగొట్టుకున్నది దొరకబోతుంది. ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవబోతుంది. మీ మీద ఎఫర్ట్ పెట్టని పర్సన్ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ మీద ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. మీకు రీయూనియన్ కోరుకుంటున్నారు. ఇక్కడ ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ఈ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. చూజ్ ఎ న్యూ డైరెక్షన్ అని చెప్తున్నారు ఏంజల్స్. ఎందుకు మరి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీకు ఏదో చాలా తక్కువ తెలుసు మీ పర్సన్ గురించి. అసంభవం ఏంటిది? అసంభవం అంటే మీరు కరెక్ట్గానా మీ పర్సన్ గురించి తెలుసుకోకపోయినా, లేకపోతే మీరు గుడ్డిగా మీ పర్సన్ని ఇక్కడ వెళ్ళి తిరిగి వస్తే కన్నా, ఆ గుడ్డిగా కానీ నమ్మేస్తే కన్నా మీరు స్ట్రగుల్స్ అనుభవిస్తారు అని యూనివర్స్ చెప్తూ ఉన్నారు. రొమాన్స్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. ఫర్గివ్నెస్, క్షమించండి. క్షమించే గుణంతో అయితే ఉండండి. ట్రస్ట్ చేయండి. ఓకే, ఇదండి ఏంజల్స్ మీకు చెప్పాలనుకుంటున్న మాట. చూద్దాము ఇప్పుడు ఏం నేమ్స్ ఇస్తామో చూద్దాం. L Y K C G T U Z N. ఇదండి. ఆరైతే మాత్రం 50-50. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో ఆ నేమ్స్ వాళ్ళు తీసుకోండి. రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేయండి. ఈ మీ లవ్ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది నేను రీడింగ్ చేశాను. ఇది మీకు ఎవరికి రిజనేట్ అయిన పాయింట్స్ ఉంటే క్లెయిమ్ చేసుకోండి. రిజనేట్ కాకపోతే ఇది మీ రీడింగ్ కాదు, నెక్స్ట్ మీకు ఇంకొక రీడింగ్ వస్తుంది అనుకోండి. ఎటువంటి పెయిన్ మాత్రం అనుభవించవద్దు. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.